ఏపీలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు తక్షణం వాయిదా వేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ప్రలోభపెట్టడం, భయపెట్టడం, వారు వస్తున్న వాహనాలపై దాడులు చేయడం జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకు ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్ గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటి పైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో